అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వరకు నా ఛానల్లో పెట్టిన బ్లౌజెస్ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పటి వరకు స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్నీ నావే అన్నమాట. ఆ మోడల్స్ ఎలా ఉన్నాయో చూసి చిన్న కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి మీకు కనుక నచ్చితే. ఎందుకు చూపిస్తున్నానంటే నేనేమి షాప్ కాదు, బయట వాళ్ళేమి స్టిచ్ చేయను. అప్పుడప్పుడు నా మాత్రమే స్టిచ్ చేసి నేను యూట్యూబ్లో అనేది పెడతాను. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను కెమెరా ముందుకి వచ్చి ఒక 2-3 ఇయర్స్ అయింది. ఛానల్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయింది. ఎప్పుడో కరోనా టైంలో స్టార్ట్ చేశాను ఛానల్. అయితే అప్పుడు డేర్గా కనబడి స్టార్ట్ చేసి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని. బట్ తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల సోషల్ మీడియాలోకి ఈ లేడీస్ ఎందుకు అది ఇదని ఇంట్లో కాల్ చేస్తుంటే ఇక మొత్తం వీడియోస్ అన్నీ కూడా వితౌట్ ఫేస్ కెమెరాతోటే చేశాను అనమాట. ఫస్ట్లో అయితే చాలా డేర్గా చేసేదాన్ని. స్టార్టింగ్లో 2020లో స్టార్ట్ చేశాను. బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఛానల్ని అలాగా ఏమీ కమ్యూనిటీ స్ట్రైక్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ అట్లాంటివి ఏమీ రాకుండా అలా లాక్కొచ్చాను అనమాట, ఓన్లీ నా కంటెంట్తో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 ఇయర్ నుంచి ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. అవి కూడా నాయి మాత్రమే, నా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ స్టిచ్ చేసి చూపిస్తున్నాను అనమాట. మీకు అర్థమయ్యే విధంగానే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఏమైతే బ్లౌజెస్ స్టిచ్ చేశానో అవి మీకు చూపిస్తాను అనమాట. మీకు కనుక నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. కావాలి అనుకుంటే నా ఛానల్లోనే ఉన్నాయి వీడియోస్ అన్నీ. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఇది రీసెంట్గానే పెట్టానండి, 1 మంత్ 2 మంత్స్ అయి ఉంటుంది. ఈ బ్లౌజ్ అయితే మొత్తం నేనే బ్లౌజ్ స్టిచ్ చేశాను, కట్ చేసి డిజైన్ కూడా చేశాను. మొత్తం ఒకే వీడియోలో పోస్ట్ చేశాను. ఇది మొత్తం హ్యాండ్తో స్టిచ్ చేసిందే. ఇదేమీ ఎంబ్రాయిడింగ్ కాదు, లేకపోతే మగ్గం వర్క్ కాదు. జస్ట్ ఇది అంటించేసేసి దాని మీద దారంతో పైకి లాగకుండా ఇలా స్టిచ్ వేసేసాను అనమాట. చాలా ఈజీగా, చాలా గ్రాండ్గా లుక్ వచ్చిందనమాట. ఇది జస్ట్ 1 డేలో డిజైన్ చేశానండి. మీరు నమ్మండి నమ్మకపోండి. స్టిచ్చింగ్ ఒక 1 డే పట్టిందేమో. ఇంట్లో ఉండే స్టిచ్ చేసుకుంటే కనుక మొత్తము కూడా 1 డేలో ఈ బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు. మొత్తము కూడాను హ్యాండ్స్కి వచ్చేసి ఈ 3 డాట్స్ ఇచ్చాను. అలానే ఇలా ఈ హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ ఏమో జస్ట్ ఫ్రంట్ నెక్ కనబడే వరకు ఇలాగ జస్ట్ ఇంకా ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఇచ్చినా బాగానే ఉంటుంది. ఇంక ఇలానే ఉంచేసాను అనమాట. ఇలాగ లోపల ఇదంతా చేత్తో స్టిచ్ చేసాను. ఇది ఒక బ్లౌజు. ఇది ఇక్కత్ శారీ బ్లౌజ్ అనమాట. మనం మంచి బ్లౌజులను కూడా ఇంత చక్కగా నీట్గా రెడీ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు మనమే స్టిచ్ చేసుకుంటే. ఇది ఉప్పాడ శారీ. ఇది ఆల్రెడీ ఇది కూడా వీడియో పెట్టానండి, 1 అవర్ వీడియో ఇది కూడాను. ఇది కూడా చేత్తో హ్యాండ్ మేడ్. ఇది హ్యాండ్ వర్క్, ఓన్లీ 1 థ్రెడ్ సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేశాను అనమాట. ఇది చిన్నగా స్పైడర్ వర్క్ లాగా ఇచ్చి దాని చుట్టూతో గోల్స్ కుట్టాను. ఇదేమో లీవ్స్ అనమాట. ఇది ఫ్రీ హ్యాండ్ డిజైన్ అనమాట. మొత్తము కూడా హ్యాండ్తోనే డిజైన్ చేసి హ్యాండ్తోనే బ్లౌజ్ స్టిచ్ చేశాక హాఫ్ స్టిచ్ అయినాక తర్వాత ఇదంతా కూడా నేను వర్క్ చేశాను అనమాట. బయట సేమ్ ఇదే వర్క్ మినిమం 800 అడుగుతారండి. ఎందుకంటే ఇది కొంచెం క్లాసీ క్లాత్ అనమాట, క్లాసీ వర్క్ కదా, అందుకని 500 నుంచి 800 వరకు అడుగుతారు. ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో కావాలంటే యూట్యూబ్లో ఉంది నా వీడియో. శారీ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో, ఈ కలర్ అనమాట. బ్లౌజ్ గ్రీన్ ఇచ్చాడు. 1/2 శారీ, ఇది ఉప్పాడ శారీ అనమాట. మనం ఎక్కువ రేట్ శారీస్ని కూడా ఇలాగా సింపుల్ వర్క్ చేసుకొని హైలైట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం అన్నీ మగ్గం వర్క్స్ ఇట్లాంటివే కాకుండా మంచిగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక బ్లౌజు. ఇది శారీ కలర్. శారీ క్లాత్ కట్చింగ్లో క్లాత్ తీసేసి స్ట్రైట్ పీస్ డబల్ కుచ్చు పెట్టానమాట. కుచ్చు మీద కుచ్చు, ఆ కుచ్చు మళ్ళీ దీనికి స్టిచ్ చేశాను. ఇంకా పూసలు అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. ఇది మొత్తం సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి సిల్వర్ లేస్ వేసాను అనమాట.
ఇది ఫ్రంట్ సైడ్ ఏమో ప్రిన్స్ కట్ అండి. ప్రిన్స్ కట్కి సైడ్ జిప్. మోస్ట్లీ నేను సైడ్ జిప్పే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఉక్సులు కాజాలు వేయటము కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. ఉక్సులు కాజాలు వేయాలి, ఉక్సు పట్టి కాజా పట్టి వేయాలి. సో ప్రిన్స్ కట్ కుట్టేసేస్తే సైడ్ జిప్ వచ్చేస్తుంది అనమాట. చక్కగాను సైడ్ జిప్ వేసేస్తాను. ప్రిన్స్ కట్కే నేను ఫ్రంట్ పౌపన్ కూడా కొన్ని బ్లౌజులకి ఇచ్చాను. అందులో ఇది ఒకటనమాట. ఇది ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్టేను. ఇది పోట్లీ బటన్స్ స్టిచ్ చేశాను. జస్ట్ సింపుల్ శారీ అనమాట. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువేను, బట్ దీనికి పోట్లీ బటన్స్ ఇలా ఇచ్చాను అనమాట. బిందెనక పెట్టేసేసి థ్రెడ్స్ హ్యాంగింగ్స్ కూడా పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేశాను. ఇది ఒక బ్లౌజు. మంచి బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం మగ్గం వర్కే కాకుండా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నేను చేత్తోనే మొత్తం మిషన్ మీద స్టిచ్ చేసి, ఇది రీసెంట్ వీడియో, ఒక 4 వీక్స్ అయి ఉంటుందేమో ఇది పోస్ట్ చేసి ఈ వీడియో. ఇది మొత్తము శారీలో క్లాత్ తోటే ఇలా డిజైన్ చేశాను. ఇంకా లేస్ అట్లాంటివి ఏమీ లేదు. పైపింగ్ వేసి స్టిచ్ చేశాను. హ్యాండ్స్కి వచ్చేసేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను. పఫ్ స్లీవ్స్ అనమాట. ఇదన్నమాట. ఈ బ్లౌజ్ కూడా నా ఛానల్లోనే ఉంటుంది, చూడండి. మీకు డిజైన్స్ కనుక నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి. లైక్ ఏంటంటే ఛానల్ అనేది పుష్ చేస్తుంది. ఇది ఒక మోడల్. ఇవన్నీ మోడల్స్ కొన్ని నా ఓను, కొన్ని యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి పక్కా టు పక్క మనం దించేయలేము. సో అవి మనం అటు ఇటు వెళ్ళినా మనం ఏదో ఒకటి ప్యాచ్ లాగా చేసేయాలి. ఇది యాక్చువల్లీ ఏంటంటే నెక్ పెద్దదైపోయింది. నెక్ పెద్దదైపోతే ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ కుచ్చుల క్లాత్ అది ఎక్కువైంది. సో దాన్ని నేను ఇక్కడ ఇలా డిజైన్ చేశాను అనమాట. ఇది ఒక బ్లౌజ్. ఇది జస్ట్ సింపుల్ నెక్ అనమాట. కానీ ఎందుకు చూపిస్తున్నానంటే లోపల బక్రం క్లాత్ వేసి స్టిచ్ చేశాను, ఇలా నెక్ స్టిఫ్గా కనపడటానికి. ఇక్కడ మీకు తిప్పి కుట్టేసినట్టు కనిపిస్తుంది, కానీ లోపల నేను ఇలా నెక్ ఇలా స్టిఫ్గా ఉండటం కోసం బక్రం క్లాత్ వేసి స్టిచ్ చేశాను అనమాట. మీకు ఈ బ్లౌజ్ అయితే నేను 1 అవర్లో స్టిచ్ చేశాను. మీరు నమ్మండి నమ్మకపోండి. అప్పుడు ఫంక్షన్ అయితే జస్ట్ 1 అవర్లో. యాక్చువల్లీ ఇది హ్యాండ్స్కి వేద్దాం అనుకున్నాను, ఈ పెద్ద బార్డర్ వచ్చేసేసి. కానీ ఈ పెద్ద బార్డర్ హ్యాండ్స్ వేస్తే సగం వరకే వస్తుంది, అంటే ఫుల్గా రావట్లేదు. సో అందుకని చెప్పి నడుముకి వేసేసాను. ఇది ఒక మోడల్లా ఉంది. ఇక్కడ వరకు బ్లౌజ్ పీస్ వచ్చి ఈ బ్లౌజ్లో క్లాత్ వచ్చి, సో హ్యాండ్స్కి మటుకు ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చాను అనమాట. ఫుల్ హ్యాండ్స్, 3/4 లాగా ఇచ్చాను అనమాట. కొంచెం చేతుల వరకు ఉంటాయి హ్యాండ్స్. పఫ్ అయితే చాలా బాగా ఉంటుందండి. ఈ లోపల ఏంటంటే నేను బక్రం క్లాత్ అనేది వేసాను, కొంచెం స్టిఫ్గా ఉంటుందని. ఇది బిందెనెక్కి పెట్టాను కదండి. సో అది నీట్గా కనపడాలంటే ఇలా క్లాత్ బక్రం క్లాత్ అలాంటివి వేసుకుంటే ఇలాగ మనం ఏ డిజైన్ లేకపోయినా ఇంత నెక్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా వీడియో ఉంది. నేను ఇవన్నీ కుట్టి 1 సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం వీడియోసే ఇవన్నీ, బ్లౌజెస్సే. కానీ ఏంటంటే ఛానల్లో ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి అని తెలియటం కోసం నేను వీడియో చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. వీడియో కావాలంటే ఛానల్లో చూడండి. ఇదైతే కుచ్చు అనమాట. కుచ్చుకి నేను మళ్ళీ ఈ గ్రీన్ కలర్ థ్రెడ్తో పైపింగ్ ఇచ్చాను. ఇన్విజిబుల్ పైపింగ్ లాగా ఇచ్చి మొత్తము కూడా ఇలా డబల్ స్టిచ్ వేసాను అనమాట. బెళ్ళ కుచ్చులా కుట్టి ఈ మధ్యలో ఇలాగా పూసలు అనేది స్టిచ్ చేశాను. ఈ పూసలు ఈ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి వేసాను, లేదంటే ముత్యాలు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ముత్యాలు స్టిచ్ చేస్తే బాగా కనిపిస్తాయి. ఈ గ్రీన్ కలర్ కలిసిపోయినాయి అనమాట. మొత్తం ఈ చెక్కుడు పూసలు అనమాట, చాలా బాగున్నాయి. అవి స్టిచ్ చేశాను. నేను మగ్గం వర్క్ మెటీరియల్ షాప్కి వెళ్తే ఇవి నాకు కొంచెం ఇట్లాంటివి ఒక 4 రకాల కలర్స్ తీసుకున్నాను అనమాట. అవి మ్యాచ్ అయినాయి అని చెప్పి ఇందులో పెట్టాను. ఇదేంటంటే ఇది ఒక మోడల్ లాగా స్టిచ్ చేశాను అనమాట. ఇది శారీ క్లాత్ని తీసుకొని అటు ఇటు వేసి మధ్యలో ఇది పఫ్ వచ్చేలాగా స్టిచ్ చేశాను అనమాట. ఇంకింద ఈ బార్డర్ ఇచ్చేసాను అనమాట. ఇలానే మనం బయట స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మినిమం ఒక్కొక్క బ్లౌజ్కి 800 నుంచి 1000 వరకు గ్యారెంటీ అడుగుతారండి.
ఇలా మన బ్లౌజ్లో మనమే స్టిచ్ చేసుకోవటం వల్ల అవన్నీ సేవ్ చేసినట్టే. ఇవి కూడా ఒక సంపాదన లెక్కనే మనకి యాక్చువల్లీ అయితే. ఇదేంటంటే అప్పుడులో ట్రెండ్ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనమాట. యాక్చువల్లీ అది కొంచెం కోణంలో ఉంటుంది, నేనేమో రౌండ్ ఇచ్చాను అనమాట. ఇది శారీలో క్లాత్. శారీలో తక్కువ క్లాత్తో నేను డిజైన్ చేస్తానండి. ఇది మనం బ్లౌజ్ డిజైన్ చేయాలంటే నేను మళ్ళీ సపరేట్గా క్లాత్ తీసేసుకొని మీటర్లు తీసేసుకొని దీనికోసం నేను స్పెండ్ చేయను. ఉన్న క్లాత్ తోటే నేను ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. ఇది కూడా అంతే. దీనికి ఒక్కదానికి సిల్వర్ గోల్డ్ క్లాత్లు మనం పెట్టుకుంటాం ఎలాగో, ఆ సిల్వర్ క్లాత్ని ఇలాగా దీనికి అటాచ్ చేసి రెండు కలిపి ఇలా కుచ్చిపెట్టి దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. ఇది కొంచెం బ్లౌజ్ నెక్ డీప్ అయింది నాకు, సో మళ్ళీ దీన్ని ఇలాగ ప్యాచ్ చేశాను. తర్వాత రీసెంట్ వీడియో వచ్చింది అనమాట ఇది. ఏంటోనండి, కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎవ్వరు పెట్టినా లక్షల వ్యూస్ వచ్చినాయి. నేను 2 వీడియోస్ పెట్టాను, ఆ 2 వీడియోస్ కూడా 100 వ్యూస్ 200 వ్యూస్ ఇలానే వచ్చినాయి. అసలుకి ఏంటో నాకు అదంతా కలో నిజమో కృష్ణ ముకుంద అంత హైలైట్ అయ్యింది, నేను పెడితే మటుకు ఏం రాలా. ఇది వెల్వెట్ క్లాత్ అనమాట. వెల్వెట్ క్లాత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఇది కూడా వీడియో తీసి పెట్టాను. అప్పట్లో ప్రిన్స్ కట్ బ్లౌజెస్ ఎవరు పెట్టినా కూడా ట్రెండ్ అయ్యేవి. ప్రిన్స్ కట్ నేను సైడ్ జిప్తో ఒక మరీ పెట్టాను, చాలా నీట్గా వచ్చింది. సైడ్ జిప్ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా, అంటే అంతకుముందు నాకు మరీ అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదనమాట. సైడ్ జిప్ కుట్టగా ప్రాక్టీస్ అయ్యి వచ్చిందనమాట. ఇది ఒక మోడల్ ప్రిన్స్ కట్టే. ఇది కూడాను ఇది మొత్తం ఇది ఏ చీర కన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే ప్లెయిన్ ఉంది, వేరే ఏం కాంట్రాస్ట్ కలర్ రాలేదు, ఓన్లీ రెడ్ గోల్డ్ కలర్ బూటీస్ వచ్చినాయి. నేను ఇందులో మిగిలిన క్లాత్స్ కూడా ఉంచాను, ఎందుకంటే హిప్ బెల్ట్స్ లా కుట్టచ్చు అని చెప్పి. అది కూడా వీడియో చేస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లోనే కదా ఉంటున్నాము. నేను వర్క్ చేస్తూ ఇన్ని మోడల్స్ స్టిచ్ చేశానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ వీడియో పోస్ట్ చేయడం అంటే తక్కువ విషయం ఏం కాదండి, టైం టేకింగ్ ప్రాసెస్. స్టిచ్ చేస్తూ వీడియో చేయాలి, అది అర్థమయ్యేటట్టు మీకు ఉండాలి. ప్లస్ అది ఎడిట్ చేయడానికి వాయిస్ అవ్వటానికి ఎంత టైం తీసుకుంటుందో ఒక యూట్యూబర్కే తెలుసండి. ఇదేంటంటే నారాయణపేట శారీ. ఈ నారాయణపేట శారీకి ఏంటంటే ఈ బిగ్ బార్డర్ వచ్చింది కదా, ఇది పైన బ్లౌజ్ క్లాత్ పైన ఉన్న స్మాల్ బార్డర్ అనమాట. దాన్ని మీకు దగ్గరికి చూస్తే అర్థమవుతుంది. ఇలాగా ప్యాచెస్ కింద 3 కలిపి స్టిచ్ చేసి ఫ్రంట్ నెక్కి వచ్చే విధంగా కనబడే వరకు ఇలా ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేశాను. యాజ్ యూజువల్ హ్యాండ్ మొత్తానికి ఇది బార్డర్ అనేది ఇచ్చేసాను 2 హ్యాండ్స్కి. బ్యాక్ వచ్చేసేసి కూడా ఆ బార్డర్ తోటే ఇలాగా డిజైన్ చేశాను అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ అప్పుడు ట్రెండ్ నారాయణపేట శారీస్. గ్రీన్ కలర్ బాగా హైలైట్ అయింది. నేను గ్రీన్ కలర్లో కూడా బ్రౌన్ కూడా బాగానే ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మస్ట్ క్లాత్ అండి. ఈ క్లాత్ మెత్తగా ఉంటుంది, కట్టుకున్న కంఫర్ట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఏదో పెద్దవాళ్ళు కట్టుకునే చీరలా కాకుండా చిన్నపిల్లలు కూడా కట్టుకోవచ్చు. మనం స్టిచ్ చేసే విధానాన్ని బట్టి, బ్లౌజ్ మోడల్ని బట్టి కూడాను. ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంది అనమాట లుక్. ఇది కూడా వీడియో ఉంది, షార్ట్స్ ఉన్నాయి. ఒకసారి మీకు కనుక నచ్చితే చూడండి. ఇది ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయింది కదా వసంతి గారి బ్లౌజ్ మోడల్ అనమాట. అలాగా ఈ పెద్ద బార్డర్ హ్యాండ్స్కి వేయాలి. యాక్చువల్లీ హ్యాండ్స్కి ఏమిటంటే నేను ఇలా ప్లెయిన్ ఇచ్చేసాను. ఈ హ్యాండ్స్ క్లాత్లోది నేను ఇలా స్టిచ్ చేశాను ఇలా అనమాట. ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది ఏం పట్టదు, షోల్డర్ జాయింట్ లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా అనమాట. ఇది చాలా డీసెంట్ లుక్ వచ్చింది. మీకు వీడియోలో అంత కనిపించట్లేదు అనుకుంటే ఈ బార్డర్ క్లాత్ అంతే. ఈ శారీలో క్లాత్ వచ్చేసి స్ట్రైట్ పీస్ తోటే నేను ఇలాగ పైపింగ్ అనేది వేసాను. ఇన్విజిబుల్ పైపింగ్. ఇది కూడా ఇదిగోండి ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితేను. ఇంకా దీనికి ఉక్సులు కాజాలు కూడా స్టిచ్ చేయలేదు. ఇదిగోండి కొత్త బ్లౌజ్ అనమాట. ఇది కూడా రీసెంట్గానే పోస్ట్ చేసిన 1 మంత్ బ్యాక్ అనుకుంటా. వసంతి గారి మోడల్ అని చెప్పి ట్రెండ్ అవుతుంది కదా, అదనమాట. ఇదిగోండి ఫ్రంట్ ఇలా వచ్చింది అనమాట. ఇలా ఇవన్నీ నా బ్లౌజ్లే. ఇంకా మా పాప కోసం కుట్టిన బ్లౌజులు కూడా ఉన్నాయి, అవి తర్వాత పోస్ట్ చేస్తాను. ఇది స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆర్మ్ హోల్లో ఇప్పుడు ఇది ప్లస్ గుర్తు అనేది చూస్తున్నారు కదా అన్ని వీడియోస్లోనూ. స్టిచ్చింగ్
ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఇదైతే గోల్డ్ కలర్ అండి, ఓన్లీ గోల్డ్ కలరే. ఏ బ్లౌజ్ ఏ శారీ మీద కన్నా సెట్ అవుతుంది. ఇది ప్రిన్స్ కట్ అనమాట, బ్యాక్ ఓపెన్. నేను బ్యాక్ ఓపెన్ ఎక్కువ పెట్టను, దీనికి ఒక్కదానికే పెట్టాను. బ్యాక్ ఓపెన్ వాటర్ డ్రాప్ డిజైన్ అనమాట, బోట్ కట్. ఇది లుక్ చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే. ఇదిగోండి ఎంత బాగా కుదిరిందంటే ఈ స్టిచ్చింగ్. యాక్చువల్లీ అప్పుడు సెకండ్ కరోనా టైంలో నాకు ఒకళ్ళు బ్లౌజ్ ఇచ్చారు ఈ మోడల్లో కుట్టమని. సో నేను అప్పటి వరకు స్టిచ్ చేయలేదు, ఎందుకంటే జాబ్ చేస్తున్నాను కదా, నేనే స్టిచ్ చేసుకుంటా. వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా ఒక అమ్మాయి తెచ్చి నాకు ఈ మోడల్ కుట్టమంటే వాళ్ళ బ్లౌజ్ మీద మనం ప్రయోగాలు ఇట్లాంటివి చేయకూడదు కదా. సో అందుకని ఎలాగో నా దగ్గర క్లాత్ ఉందని చెప్పి దీని మీద ఫస్ట్ టైం అనమాట బ్యాక్ ఓపెన్ దీని మీద స్టిచ్ చేసి చూపించి స్టిచ్ చేశాక తంది కుట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది తంది కూడా. తందైతే సిల్కీ క్లాత్, ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కానీ క్లాత్, తందైతే సిల్కీ క్లాత్ మీద స్టిచ్ చేశాను అనమాట. ఇది కొంచెం కాస్ట్ అని ఈ క్లాత్ నాకు మీటర్ వచ్చి 500 అలా పడింది అనమాట. సో ఇంకా వేరే ఏమీ దీని మీద ఏం చేయవసరం లేదు, ఎందుకంటే మొత్తము ఎంబ్రాయిడింగ్ క్లాత్. ఇది గోల్డ్ కలర్ మీద మళ్ళీ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది, పైగా కుందన్స్ కూడా వచ్చినాయి. సో చాలా హైలైట్ వచ్చింది అనమాట. ఇలాంటి ఒక్క బ్లౌజ్ ఉంటే చాలా, అప్పుడప్పుడు మనం క్విక్గా శారీస్ మీద బ్లౌజులు కుట్టించుకోకపోయినా గోల్డ్ కలర్ మీద ఇలాగా వేసేసుకోవచ్చు అనమాట. ఇది రీసెంట్గా పోస్ట్ చేశాను, రీసెంట్గా ఏం లేదులేండి, ఒక 4 months బ్యాక్ అనుకుంటా. యాక్చువల్లీ బ్లౌజ్ పీస్ అయితే ఇది ఈ కలర్ ఉంది కదా, ఇది కొంచెం ప్యాచ్ లాగా వేసాను అనమాట. బోట్ నెక్ వరకు, బోట్ నెక్కి మళ్ళీ వాటర్ డ్రాప్ ఇచ్చి వాటర్ డ్రాప్ చుట్టూ ఈ క్లాత్ వేసాను అనమాట, వేసి స్టిచ్ చేశాను. ఇది బోర్డర్ మొత్తం హ్యాండ్స్ ఇచ్చేసాను అనమాట మొత్తము కూడాను. దీనికి ఫ్రంట్ ఓపెన్ పెట్టాను అనమాట. నాకు ఆ సైడ్కి ఈ సైడ్కి నాకు కుట్లు వేసాను. ఓపెన్ ఎలా పెట్టాలనుకుంటే ఇంకా నేను ఇలాగా ఫ్రంట్ ఓపెన్ స్టిచ్ చేసాను. మనమే కదా అని చెప్పేసి ఇలాంటి ప్రయోగాలు కూడా. ఇంకా ఇది ఒకటండి, ఇది ఎప్పుడుతోని ఛానల్ పెట్టాను, కొత్తలో స్టిచ్ చేశాను. ఇది కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. దీనికి హ్యాండ్స్ ఇలా ఇచ్చాను అనమాట, చిన్నగా పఫ్ లేదు కానీ శారీలో క్లాత్ ఇలాగా స్టిచ్ చేశాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. లోపల కూడా చూడండి ఇలా అనమాట, ఇది స్టిచ్చింగ్. ఇది శారీ కలర్ అనమాట. ఇది ఇలా స్టిచ్ చేశాను. ఇది కూడా మొత్తము కూడా ప్రిన్స్ కట్ అని. ఇది కూడాను ప్రిన్స్ కట్ ఏంటంటే తొందరగా అయిపోతుంది క్విక్గా, అందుకని ఎక్కువ నేను ప్రిన్స్ కట్ ప్రిఫర్ చేసేదాన్ని. ఇది సైడ్ జిప్ అనమాట. సైడ్ జిప్ కూడా నేను స్టిచ్చింగ్లో చూపించాను ఎలా స్టిచ్ చేయాలనేది. సైడ్ జిప్ ఒకసారి మీరు నా ఛానల్లో అబ్జర్వ్ చేయండి, మీకు ఈ మోడల్స్ కనుక నచ్చితే. ఇప్పుడు ఇంకా వచ్చే వీడియోస్లో నేను ఇదొకటి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. శారీ కలర్ వచ్చి గ్రీన్ కలర్, దాంతో ఏమన్నా మోడల్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి. అలానే ఇదొకటి ఏమో మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది ఉప్పాడ శారీనే. శారీ మీద బ్లౌజ్ ఏమైందంటే పాడైపోయింది ఈ కలర్ శారీ. అది అసలు మొత్తము కూడా దాన్ని ప్యాచ్ వర్క్ వేసాను కానీ అది నచ్చలేదు. ఇది మా చెల్లి చేసిందనమాట ఈ వర్క్. తన కొత్తగా నేర్చుకున్న చాలా బాగా నీట్గా చేసింది. ఇదేమో హ్యాండ్స్. ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసేసి ఇలా వచ్చిద్ది అనమాట, వన్ సైడ్ బంచ్ వచ్చిద్ది అనమాట. ఇదిగోండి ఇలాగా సైడ్ బంచ్ ఈ విధంగా వచ్చిద్ది అనమాట. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలి అనేది. ఛానల్లో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఈ బ్లౌజ్ మోడల్స్ కనుక నచ్చితే ఒకసారి ఛానల్లో చూడండి. డిస్క్రిప్షన్లో వీలైనన్ని లింక్స్ అయితే ఇస్తాను, ఎందుకంటే 1 year బ్యాక్ కుట్టిన బ్లౌజెస్ కూడా ఇచ్చానమాట. ఎందుకంటే నా ఛానల్ నేనే పుష్ చేసుకోవాలి కాబట్టి, నా ఛానల్లో వీడియోస్ చూడాలి కాబట్టి నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి ఇదన్నమాట ఈ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇది సెకండ్ బ్లౌజ్ అనుకుంటా మా చెల్లికి చేసింది. ఇదన్నమాట ఈ వీడియో. ఈ నెక్స్ట్ వీడియో ఇది కానీ ఈ బ్లౌజ్ కానీ స్టిచ్ చేస్తానన్నమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. 1-2 వీడియోలు చూసినాక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.